షీప్ డిటెక్టివ్స్ మూవీ అయితే చూసొస్తున్నాను. ఈ మూవీ ఇన్స్టాగ్రామ్ లో తెగ ట్రెండ్ అవుతుందండి. ట్రెండ్ కి తగ్గిన మూవీయేనా అని అంటే నేనైతే అవును అంటాను. స్టోరీ విషయానికి వస్తే ఒక ఊర్లో ఫార్మర్ షీప్స్ అయితే పెంచుకుంటూ ఉంటాడు. రోజు నైట్ ఆ షీప్స్ కి క్రైమ్ స్టోరీస్ అయితే చెప్తూ ఉంటాడు. ఒక రోజు ఆ ఫార్మర్ అయితే చనిపోతాడు. పోలీసులు నార్మల్ డెత్ అని అయితే అనుకుంటారు, కానీ షీప్సే మర్డర్ అనుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాయి. షీప్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది క్రేజీ కాన్సెప్ట్ అండి. మీకు తెలుసో లేదో షీప్సే అన్ని యానిమల్స్ లోకి డంబెస్ట్ యానిమల్. దీనివల్లే మనకి క్రేజీ ఫన్ అయితే జనరేట్ అవుతుందండి. ఫన్ ఉందని చెప్పాను కదా అని ఏదో సస్పెన్స్ ఉండదని అయితే అనుకోకండి. మలయాళంలో మూవీ లాగే లాస్ట్ వరకు కూడా విలన్ ఎవరో అని అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేయలేమండి. ఈ మూవీని ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అయితే చూడొచ్చండి. పాజిటివ్స్ విషయానికి వస్తే షీప్స్ అయినా సరే మనం ఆ క్యారెక్టర్స్ కి భలే కనెక్ట్ అవుతామండి. రన్ టైం కూడా చాలా ప్లస్ అండి. 1 hour 45 minutes మాత్రమే ఉంటది. దానివల్ల మనకు అసలు ఎక్కడ లాగ్ అని మాత్రం అనిపించదు. క్లైమాక్స్ కూడా భలే వర్కౌట్ అయింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మనుషుల క్యారెక్టర్స్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుంటే బాగుండు అనిపించింది. కానీ మూవీ షీప్స్ దే కాబట్టి అంత నెగిటివ్ అనేది ఏం అనిపించలేదండి. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఫ్యామిలీతో అంతా కూర్చొని హ్యాపీగా ఎంటర్టైన్ అవుతూ చూసే మూవీ అండి. ఇది నా సైడ్ నుంచి 84% అయితే రికమెండెడ్ అండి. యాజ్ ఏ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. ఇది షీప్స్ అన్నాను కదా అని చెప్పి ఏదో యానిమే మూవీ అయితే కాదండి, నార్మల్ మూవీయే. మీరు కానీ ఈ మూవీ చూసింటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.